సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయి సచరిత 478వ పేజీలోని 33వ అధ్యాయం 128వ ఓవి నుంచి ఈరోజు చదువుతున్నాము. అలా కొంతకాలం గడిచాక అతడు షిర్డీకి బాబా సమాధి దర్శనానికి వచ్చినప్పుడు తన ఈ అనుభవాన్ని చెప్పాడు. సాయిబాబా శరీరధారులై ఉన్నప్పుడు బ్రతికి ఉన్నట్లు, సమాధి చెందాక మరణించినట్లా. సాయి జనన మరణాలకు అతీతులు. వారు ఎల్లప్పుడూ స్థిరచరాలలో నిగూఢంగా ఉంటారు. కట్టెలో అగ్ని గుప్తంగా ఉంటుంది కానీ పైకి కనిపించదు. ఘర్షణ ప్రయోగంతో ప్రదీప్తమవుతుంది. అట్లే సాయి కూడా భక్తుల కోసం ప్రకటమవుతారు. వారిని ఒకసారి ప్రేమగా చూస్తే జీవితాంతం వారికి అంకితమైపోతారు. వారు కేవలం అనన్య ప్రేమను ఆశిస్తారు. ప్రేమగా పిలిస్తే వెంటనే ఓయని పలుకుతారు. వారికి ఒక ప్రదేశం కానీ ఒక సమయం కానీ అవసరం లేదు. ఎల్లవెల్లలా సిద్ధంగా ఉంటారు. వారి చాతుర్యాన్ని ఎప్పుడు ఎలా చూపుతారో వారి లీల అర్థం కాదు. వారు కల్పించిన పరిస్థితిలో మనసులో అనేక రకాల కుతర్కాలు, సందేహాలు కలుగుతాయి. అప్పుడు వారి చరణాలయందు దృష్టి నిలిపితే ధ్యాన ధారణలు కుదురుతాయి. ఇలా మనసు ఏకాగ్రమైనప్పుడు సాయిపై ధ్యానం చక్కగా జరుగుతుంది. దీనిని సాయి చేయించుకుంటారు. ఏ కార్యమైనా నిర్విఘ్నంగా జరిగిపోతుంది. ప్రాపంచిక వ్యవహారాలను విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. ఏ అలవాటైనా దానికదే వదిలిపోతుంది. ఇలా మనసును అభ్యాసంలో ఉంచితే ఏ పనైనా సునాయాసంగా జరుగుతుంది. కర్మభూమిపైకి వచ్చిన శరీరం కర్మను తప్పనిసరిగా చేయాల్సిందే. భార్య బిడ్డలను, ధనాన్ని, గృహాలను యథేచ్ఛగా సేకరించుకోవచ్చు. జరగనున్న దాన్ని అట్లే జరిగిపోనివ్వండి. సద్గురువును ధ్యానించడమే మన అభీష్టంగా ఉంటే సంకల్ప వికల్పాలు నశించిపోతాయి. సంచిత కర్మ మరియు అరిష్టాలు కూడా తొలగిపోతాయి. భక్తుల భావాలను గమనించి సాయి మహానుభావులు భక్తులకు అనేక అనుభవాలను కలుగజేసి భక్తి వైభవాన్ని పెంచుతారు. 139వ ఓవి నుంచి మరో వీడియోలో చదువుకుందాం. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. లోకా సమస్తా సుఖినో భవంతు.